రామన్ వాస్తు, న్యూమరాలజీ, జ్యోతిష ప్రేక్షకులకు ఆ నమస్మాంజలు. ఈరోజు నేను వాస్తులో అనేక వీడియోలు మీకు అందించాను. న్యూమరాలజీలో కూడాను వీడియోలు చేసి పెడుతున్నాను. అంతేకాకుండా జ్యోతిషంలో కూడాను వీడియోలు ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాను. అయితే నేను వాస్తు మీద కూడాను 2 గ్రంథాలు రాయడం జరిగింది. అవి కూడా త్వరలో ఈ వారంలో వస్తాయి. ఆసక్తి గలవారు మీ బుక్ని రిజర్వ్ చేసుకోండి ఫోన్ ద్వారా. తర్వాత ఇక్కడ విషయాలు ఏమిటంటే, జ్యోతిష్యం అనేది మనకి ఏం తెలియజేస్తూ ఉందంటే, జ్యోతిష్యం అనేది వ్యక్తి యొక్క భూత భవిష్యత్ వర్తమానాల కాలాలు తెలియజేస్తూ ఉంది. జ్యోతిష్యం టైము, పుట్టిన సమయము, పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతం కనుక ఉన్నట్లయితే కరెక్ట్గా ఉంటే మంచి ఫలితాలు మనకు తెలుస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే జ్యోతిష్యం వల్ల మనకు లాభం ఏమిటంటే, జ్యోతిష్యంలో ఏమైనా దోషాలు ఉన్నట్టయితే వాటికి పరిష్కారాలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే కొంత నెగిటివ్ ప్రభావాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. అట్లాగే ఈ యొక్క జ్యోతిషం అనేది ప్రతి వ్యక్తి జాతకంలో 9 గ్రహాల ప్రభావం ఉంటుంది జ్యోతిషం మీద. జ్యోతిషంలో ఏ వ్యక్తికైనా సరే 9 గ్రహాల ప్రభావం ఉంటుంది. అయితే ఈ 9 గ్రహాల ప్రభావాలు అనేవి శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు 2 ఉంటాయి. శుభ ఫలితాలు ఉంటాయి, అశుభ ఫలితాలు ఉంటాయి. ఇక్కడ ఈ ఫలితాలు కలుగజేసేటువంటి గ్రహాలు వాటి యొక్క బలాలు ఎలా ఉన్నాయి, ఆ బలాలను బట్టి బలం మంచి శుభగ్రహాలు ఉంటాయి. అవి మంచి బలాన్ని కలిగి ఉన్నాయి అనుకోండి, మనకు మంచి ఫలితాలు కలుగుతాయి. అశుభ గ్రహాలు అంటే మనకు ఫలితాలు సరిగా ఇవ్వని గ్రహాలు ఉంటాయి, చెడు గ్రహాలు, మనకి చెడు గ్రహాలు. అవి బలాన్ని ఎక్కువ ఉంటే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని బేరీ చేయాలంటే మనం ఈ సాఫ్ట్వేర్ ఇవాళ రేపు ఎవరు రాశిచక్రాన్ని సొంతంగా వేయడం లేదు. దానికి చాలా టైం తీసుకుంటాం, రోజు ఒక పూట టైం తీసుకుంటాము. అందువల్ల ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు. మంచి సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఈ యొక్క పుట్టిన తేదీ, సమయం, ప్రాంతం కొట్టినట్లయితే మనకి ఈ యొక్క రాశిచక్రం అనేది లభిస్తూ ఉంది. ఈ రాశిచక్రం ద్వారా ఈ యొక్క వ్యక్తి యొక్క జాతకాన్ని పుట్టిన దగ్గర నుండి జీవితాంతం వరకు కూడా జరిగేటువంటి పరిస్థితులన్నీ కూడా దీంట్లో తెలుస్తాయి. ఏ సమయంలో ఏం జరుగుద్ది, ఎప్పుడు ఏం జరుగుద్ది, ఎప్పుడు మరి మనకు ఎవరు అనుకూలంగా ఉంటారు, ఎవరు అనుకూలంగా ఉండరు, మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఈ యొక్క రాశిచక్రం వల్ల పూర్తిగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి దీనివల్ల ఈ యొక్క జ్యోతిష్యం వల్ల మనకి ఏమిటంటే, ఏమైనా చెడు గ్రహాల ప్రభావం తగ్గించుకోవడానికి రెమెడీస్ ఉన్నాయి. ఆ రెమెడీస్ ఉపయోగపడతాయి. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడాను మరి ఇవాళ రేపు అందరూ కూడాను వాస్తు, జ్యోతిష్యం, న్యూమరాలజీ అందరూ నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా నిత్యం జీవితంలో పనికొచ్చేటువంటి శాస్త్రాలు. మన పిల్లలకి, మన కుటుంబానికి, మన ఫ్రెండ్స్కి, మన స్నేహితులు అందరూ కూడా పనికొచ్చేది. సరే, కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మడం లేదు, వారి వ్యక్తిగతం. ఈ 3 శాస్త్రాలు ఏది, వాస్తు తర్వాత న్యూమరాలజీ, జ్యోతిషం, ఈ 3 కూడాను ఇవాళ రేపు ఆసక్తికరమైంది అన్నమాట. తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కరు తెలుసుకోవడం వల్ల వారి యొక్క కుటుంబానికి, వారి యొక్క పిల్లలకి, పెద్దలకి ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి తప్పకుండా ఈ నిత్యం అవసరమైనవి కాబట్టి ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇందులో వయసుతోటి సంబంధం లేదు. మరి ఎవరైనా చదవడం, రాయడం వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా తెలుసుకోవచ్చు. దాన్ని వారి నిత్య జీవితంలో ఉపయోగించుకోవడానికి బాగా పనికొస్తుంది. అంతేకాకుండా వ్యక్తిగతంగా తన ఏ ఆధారం లేనటువంటి వాళ్ళకు కూడాను ఇవి నేర్చుకోవడం వల్ల 10 మందికి చెప్పి 10 మందికి సహాయం చేసి ఈ యొక్క చేయడం వల్ల కూడాను వాళ్ళకు కూడాను మరి జీవిత గడవటానికి కూడా ఉపయోగపడతాము. కాబట్టి ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు కూడాను
వాస్తు కానీ న్యూమరాలజీ కానీ జ్యోతిష్యం కానీ నేర్చుకునేటువంటి వాళ్ళు తప్పకుండా ఫోన్ ద్వారా సంప్రదించండి. చాలా తక్కువ ఫీజులో చెప్తున్నాను. ఉన్న కొద్దీ ఫీజు ఎక్కువనే ఉంటుంది కాబట్టి ముందే చేరినటువంటి వాళ్ళు తక్కువ ఫీజులో చెప్తున్నాను. మీకు మెటీరియల్ కూడా అందుతూ ఉంటుంది. వాస్తులో చేరిన వాళ్ళకి వాస్తు మెటీరియల్ అందుతూ ఉంది. న్యూమరాలజీలో చేరితే న్యూమరాలజీ మెటీరియల్ ఇస్తాం. జ్యోతిష్యంలో చేరితే జ్యోతిష్యం మెటీరియల్ ఇస్తాం ముందుగానే. ఏ రోజు మీకు ఆ రోజు మెటీరియల్ అందుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇంటి దగ్గరే ఉండి నేర్చుకోవచ్చు. ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. మీరు ఎక్కువ కష్టపడకుండా సులభమైన పద్ధతిలో నేను చెప్పగలను. నాకు అనుభవం ఉంది. నేను ఈ ఫీల్డ్లో కనీసం ఒక 15-20 సంవత్సరాల మంచి పని చేస్తూ ఉన్నాను. కాబట్టి నా అనుభవం ద్వారా మీకు అనేక విషయాలు తెలుసుకోవచ్చని తెలియజేస్తున్నాను. తర్వాత దీని తదుపరి రేపు ఇంకా మంచి జ్యోతిష్యం మీద ఒక మంచి వీడియోని పెడతాను. తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా మీరు ఈ విధంగా చేయడం వల్ల, ప్రోత్సహించడం వల్ల జ్యోతిష్యం మీద అనేక విషయాల్ని మీ ముందుకి తెలియజేస్తాను. కాబట్టి సహకరిస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ.